కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. డిఎస్సిలో అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. చాలా సీరియస్ గా ఈ ఇష్యూని టేకప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమాలు జరిగాయి అని చెప్పి వైసీపీ వాదన అండ్ లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. మరోవైపు మంత్రి లోకేష్ కూడా జగన్ కి సవాల్ విసిరారు. టైం నువ్వే సెట్ చేయి, డేట్ నువ్వే సెట్ చేయి, మనం చర్చిద్దాము అని చెప్పేసి. ఎందుకు జగన్ రావాలి? జగన్ వస్తే మీరు కాదు, నువ్వు కాదు, సిబిఎన్ రావాలి, చంద్రబాబు నాయుడు, జగన్ స్థాయి అది అనేది పేర్ని నాని చేసిన కామెంట్స్. అంటే హైకోర్టు కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే పిటిషన్ వచ్చింది కాబట్టి దాని మీద విచారణ చేయాలి అని చెప్పేసి. సో డిఎస్సిలో అక్రమాలు ఈ అంశం పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి వెసెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. సో డిఎస్సి మీద అంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని వైసీపీ వాదిస్తోంది కాబట్టి నిజంగా జరిగిందా ఏంటి, అసలు ఏం జరిగింది? అసలు డిఎస్సి అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకుంది, కొంత జనంలోకి తీసుకువెళ్ళింది. దానిపైన ప్రభుత్వం వివరణిచ్చింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి నారా లోకేష్ వివరణిచ్చారు. చివరికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ కార్యదర్శి వీళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి తప్పులు జరగలేదు అంటూ కొంచెం వివరణిచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని బాగా లేపి ఒక్కసారిగా ఆ విషయంలో మాట్లాడడం తగ్గించేసింది. తర్వాత మంత్రి లోకేష్ వివరణిచ్చారు, విద్యాశాఖ కార్యదర్శులు అందరూ వివరించిన తర్వాత అక్రమాలు ఏమీ లేవని తేలిపోయింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది, అందుకే ఇంకా ఏం మాట్లాడలేదు అని అన్నారు టీడీపీ నేతలు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో డిఎస్సి అక్రమాలపై ఎంతగా ఉద్యమాన్ని లేపిందో ఒక్కసారిగా కామప్ అయిపోయినట్టు కామ్ అయిపోయింది. మధ్యలో చాలా ఇష్యూస్ వచ్చాయి. సాయికృష్ణ ఇష్యూ వచ్చింది, ప్రసన్నరావణ్ ఇష్యూ, వీటన్నిటి మీద కొంత ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అటువైపు మళ్ళింది. ఎప్పుడైతే కాక్రోచ్ పార్టీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ఇష్యూ ఎక్కడైతే పెద్దది తీసుకుందో మళ్ళీ వాళ్ళ దీక్షలు చేపట్టడం, ఇష్యూ పెద్దదవడం, ఫైనల్ గా నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి కాబట్టి దానికి బాధ్యుడు నారా లోకేష్ కాబట్టి అతను కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అన్న దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అక్రమాల అంశాన్ని ఇప్పుడు ఎత్తుకుంది. దాంతో ఏమైంది, 2 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు, దానిపైన మనం మాట్లాడాము. వెంటనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే దీనికి అదే రీతిలో లోకేష్ కూడా స్పందించారు. లోకేష్ ఏమంటున్నారు, అత్యంత పారదర్శకంగా 150 రోజుల్లో రికార్డు స్థాయిలో డిఎస్సిని పూర్తి చేసి 150కి పైగా కేసులు వేసి ఆపేందుకు జగన్ వర్గం కుట్రలు పన్నింది. కానీ వాళ్ళ ఎత్తులు, కుట్రలు, పన్నాగాలు పారలేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. వీటితో పాటు ఆయన ఒక సవాల్ విసిరారు. ఏమని,